మీరు ఆర్ఆర్ఆర్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఆర్ఆర్ఆర్లో ఒక ఫైట్లో రామ్ చరణ్ని అల్లూరు సీతారామరాజుగా చూపించారు. ఆయన అల్లూరు సీతారామరాజు గెటప్ అనేది రామ మందిరం దగ్గరకు వచ్చినప్పుడు ఆ గెటప్ చేంజ్ అయ్యేటప్పుడు అందరికీ రాముడు కనిపించాడు. అది ఎలా సార్ మీ స్క్రిప్ట్లోనే? అది అంటే రెండు ఉన్నాయండి అక్కడ. సినిమా అదృష్టం అంతేనండి. ఒకటి రాముడు జనం అనుకుంటారు, మేము అనుకోలేదు. సీతారామరాజు కనిపించాలనుకున్నామండి. అంటే సీతారామరాజులో రాముడి పేరు ఉంది, ఆయన రాముడి భక్తుడు. బట్ నార్త్ ఇండియాలో అంతా రాముడే వచ్చేసాడని ఫీలింగ్ వచ్చిందండి అలాగండి. మా కథ చేసేప్పుడు అది లేదండి, యాదృచ్ఛికంగా అలాగ వచ్చిందండి. బట్ నా ఇంటెన్షన్గా అయితే కాదండి. ఎందుకంటే అంటే రాముడు కనిపించాలని. అంటే అంతమని కాదు, అంటే జనాల్లో అట్లా మరి ఎన్టీఆర్ భీమం భైరవం అది కూడా పాట ఉంది కదండి. ఎందుకు అంటే ఆయనకి ఆ గెటప్ లేదు కాబట్టి అంత ఎక్కలేదండి. అది జనం దాన్ని నోటీస్ చేయలేదండి. లిరికల్గా ఇద్దరికే సమానమైన ఇంపార్టెన్స్ ఉంది దాంట్లోనండి. ఈవెన్ క్యారెక్టర్స్ పరంగా కూడా ఆల్మోస్ట్ ఉంది. లిరికల్గా కూడా రాము భీమం భైరవం అని చెప్పని ఆయన కూడా అంత ఇంపార్టెన్స్ ఉందండి. అది అక్కడ సీతారామరాజు గెటప్ మారేసరికల్లా ఎక్కువ దాన్ని కరెక్ట్ అయిపోయారు. సార్ మీరు సినిమా రిలీజ్కి ముందు నేను పనిచేసే ఛానల్లోనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగించాను. సినిమా రిలీజ్ ముందు, RRRకి ముందు, సినిమా రిలీజ్ అయ్యి సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్కి ఎన్టీఆర్ రామ్ చరణ్ క్యారెక్టర్లో ఎవరి క్యారెక్టర్ గుర్తుండిపోద్ది అని అడిగితే మీరు 100% రామ్ చరణ్ క్యారెక్టరే గుర్తుండిపోద్ది అని చెప్పారు. మీకు గుర్తుందో లేదా? జ్ఞాపకం లేదండి. అంటే జ్ఞాపకం లేదండి. ఎందుకు మీకు అలా అనిపించింది? అంటే సినిమా చూసిన తర్వాత అనిపించింది. సినిమా రాసినప్పుడు అలాగే అనుకోలేదండి. రాసినసేపు కూడా మాకు వినో ఎన్టీఆర్ ఎంత పెద్ద ఆర్టిస్టో తెలుసు. ఆయన చిన్న అసలు ఏమి అవ్వకపోతే స్క్రీన్ మీద ఉంటే చాలా తినేస్తారు సీన్ అండి. అంటే ఒక రైటర్గా మీరు అది మేబీ ఆ రాముడి గెటప్ నా మీద కూడా పనిచేసింది మేబీ. ఇక్కడ మీరు అంటే నేను ఒక అంటే జనరల్గా అలాగే సార్, ఇద్దరు స్టార్ హీరో ఉన్నప్పుడు ఏ రైటర్ కూడా లేదు ఈ హీరోదే మనకి బాగా గుర్తుంటుంది పొరపాటు కూడా అలాంటి థాటర్స్ రాదు. ఎవరు చెప్పే ధైర్యం చేయరు, కానీ మీరు ఓపెన్గా చెప్పారు. అది అంటే ధైర్యం ఏం కాదండి. అక్కడ మళ్ళీ అందరూ ఎన్టీఆర్ గారిని కించపరచ కానీ తగ్గించాలని ఎంత లేదు. యాక్చువల్గా ఏంటంటేనండి చాలా కష్టం అండి ఆ పాత్ర చేయటం అండి. ఎవరండి ఎన్టీఆర్ గారి పాత్ర చేయటం అండి. రామ్ చరణ్ పాత్ర రకరకాల షేడ్స్ ఉన్నాయండి. అదవుతుందండి. కేవలం అమాయకత్వం, మంచితనం, ఇంత ద్రోహం నెట్వర్క్, ఇది ఈ హ్యాస్ టు బి సపోర్టింగ్ రోల్ త్రూ అవుట్ అండి ఆయన అండి కదండి. కథకి చాలా చాలా కష్టంగా ఉండి ఆయన చేసిన దానికండి. అంటే జనరల్గా ఎలా ఉంటుంది అంటే సార్, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ డామినేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. వేరే ఎన్టీఆర్ కదా ఇప్పుడు కొడవ కొట్టినప్పుడు కూడా కొమరం భీముడు పాట పాడుతాడు, ఎక్కడికి వెళ్ళిపోయిందండి క్యారెక్టర్ అదండి. సార్ అవార్డుల విషయానికి వస్తే ఆస్కార్ అవార్డ్స్ అనేవి మన తెలుగు సినిమాకి రావటం అనేది గ్రేట్. అది ఫస్ట్ టైం రావటం ఆనందించదగ్గ విషయం. మీరు ఇంకా వేరే ఏ కేటగిరీలోనే ఎక్స్పెక్ట్ చేశారా? ఏమంటే అసలు ఆస్కార్ రావటం డ్రీమ్ అంటే అది ఏమన్నా కల్లా ఎక్స్పెక్ట్ చేశాను, బయట ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓకే, అంటే ముందు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు అండి. బట్ వేరే లేదండి, ఎక్స్పెక్ట్ పోటీలో దిగి అక్కడ దాకా వెళ్ళి ఈ కేటగిరీ లేదండి, దీనికి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ జనరస్. అంటే అవార్డ్స్ అనౌన్స్మెంట్కి ముందు ఫైనల్ ఏ కేటగిరీ వస్తే బాగుండని కోరికే తప్పండి. వస్తే బాగుండు. బట్ నేను వీళ్ళకి ఎవరికో ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారిని బెస్ట్ ఆర్టిస్ట్ వస్తామని ఎక్స్పెక్ట్ చేశానండి. అదే నేను యాక్చువల్గా అది ఎక్స్పెక్ట్ చేశానండి. ఫైనల్ కేటగిరీలు అనౌన్స్ చేయబోయే ముందు ఎన్టీఆర్ పేరు బాగా రామ్ చరణ్ గారు అది ఎదురికే కానీ ఎదురికే కల్పిస్తారా అని అలాంటిది ఎక్స్పెక్ట్ చేశానండి. రాజమౌళి గారికి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు? బెస్ట్ డైరెక్షన్ అండి. యాక్చువల్గా థాట్లు వస్తూ ఉంటుంది వేరే, బట్ వచ్చి తీరాలనుకోవటం వేరు అండి, వస్తే బాగుండు అనుకోవటం వేరు అండి.